హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిరుద్యోగి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకు చినార్ చెట్ల జియో ట్యాగింగ్ అనేది ఇప్పుడు మనకు లేటెస్ట్ కరెంట్ అఫైర్ కింద ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి, ఖచ్చితంగా తెలుసుకోండి టాపిక్స్ అనేది. ఇక ఈ చినార్ చెట్ల జియో ట్యాగింగ్ ప్రక్రియ అనేది జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో 2020 సంవత్సరంలో ప్రారంభమైంది. అయితే ఈ కార్యక్రమం కాశ్మీర్ ప్రాంతంలో ఈ చెట్ల సంఖ్యను గుర్తించడానికి, వాటి సంరక్షణ, అవసరమైన చర్యలు చేపట్టడానికి మరియు ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రకృతి సంపదను భద్రపరచడానికి ఉద్దేశించబడింది ఈ జీనార్ చెట్ల జియో ట్యాగింగ్ ప్రక్రియ. అయితే అక్కడ దాదాపు ఇంతకుముందు కాశ్మీర్లో చినార్ చెట్ల సంఖ్య ఎక్కువగా ఉండేది. రాను రాను ఆ సంఖ్య అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ యొక్క చెట్ల యొక్క కలప కానీ, ఆకులు కానీ ఇవి చాలా విలువైనవి. సో ఎక్కడ దొరికిన చెట్లు కాబట్టి ఆ చెట్ల యొక్క సంఖ్యను తెలుసుకోవడానికి ఈ జియో ట్యాగింగ్ అనేది 2020 సంవత్సరంలో ప్రారంభమైతే చేయడం జరిగింది. సో ఇది మెయిన్ టాపిక్. ఈ కార్యక్రమం ద్వారా చీనా చెట్ల యొక్క గణన, వృద్ధి, పరిస్థితి, స్థల సమాచారం జీపీఎస్ ఆధారంగా మరియు చెట్ల ఆరోగ్య పరిస్థితి, అలాగే వాటిని వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేయబడతాయి. ఆ చెట్టుకు ఒక ప్లేట్ను అమర్చుతారు, మెటల్ ప్లేట్ను. సో దాని మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ చెట్టు ఎన్ని సంవత్సరాలు ఏంది అని చెప్పి మొత్తం డీటెయిల్స్ అనేది అన్నీ అందులో ఉంటాయి. ఈ చీనార్ చెట్లు కాశ్మీర్ ప్రాంతానికి ప్రత్యేకమైనవిగా అంటారు. వీటిని మన ప్లాటనస్ ఓరియంటాలిస్ అనే శాస్త్రీయ నామంతో పిలుస్తారు. ఈ చెట్లను చీనార్ చెట్లు సుందరమైన ఆకారంతో ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంటాయి. జమ్మూ కాశ్మీర్ వెళ్ళిన వాళ్ళకి అక్కడ చాలా అందంగా అనిపిస్తాయి. ఎందుకంటే ఆ వాతావరణ పరిస్థితుల్లో ఆ చెట్లు జీవిస్తాయి కాబట్టి. వీటి సంరక్షణ మరియు పర్యావరణ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని వీటిని జియో ట్యాగింగ్ చేయడం అనేది ఏర్పడింది అన్నట్టు. అందుకోసమే ఈ జియో ట్యాగింగ్ అంటే చేయడం జరుగుతుంది. ఇక్కడ జియో ట్యాగింగ్ అంటే ఏంటి మరి అని చెప్పి ఇక్కడ చూసుకున్నట్లయితే, జియో ట్యాగింగ్ అనేది వాస్తవిక స్థలానికి సంబంధించి వనరుల వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేయడం. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్టే చెట్టు యొక్క లొకేషన్, చెట్టు ఎక్కడ ఉంది, ఎన్ని చెట్లు ఉన్నాయని లొకేషన్స్, ఎన్ని చెట్లు ఉన్నాయని, అలాగే ఆ చెట్లు ఏ లొకేషన్లో ఉన్నాయని, లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ విధంగా లొకేషన్ గుర్తిస్తారు. అలాగే చెట్టు రకం, అలాగే వయస్సు, చెట్టు యొక్క వయస్సు, ఎత్తు వంటి వివరాలను ఈ ట్యాగింగ్లో అయితే చేయడం జరుగుతుంది. అలాగే సంరక్షణ అవసరాలు లేదా ఆరోగ్య పరిస్థితి, అయితే చెట్లు ఆరోగ్యవంతంగా పెరుగుతున్నాయా లేదా అనేది కూడా ఇందులో జియో ట్యాగింగ్లో మనకు తెలిసిపోతాయి కాబట్టి సులభతరం అవుతుంది అన్నట్టు. ఇక జీనార్ చెట్ల జియో ట్యాగింగ్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే, గమనిక సేకరణ, జీపీఐ డివైస్ లేదా స్మార్ట్ ఫోన్ ద్వారా జీనార్ చెట్టు యొక్క స్థానాన్ని నమోదు చేస్తారు. ఫస్ట్ డాటా సేకరణ, చెట్టు యొక్క శారీరక లక్షణాలు, వయస్సు, ఆరోగ్యం మరియు ఈకోసిస్టమ్ ప్రభావం వంటి వివరాలను తెలియజేస్తుంది. అలాగే డిజిటల్ ప్లాట్ఫారం సేకరించిన వివరాలను డేటాబేస్ లేదా జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ GISలో చేరుస్తారు. పర్యవేక్షణ, ఈ వివరాలను ఆధారంగా చేసుకొని సంరక్షణ, ఏ విధంగా వాటిని సంరక్షించే చర్యలను అనేది చేపట్టడం అయితే జరుగుతుంది. ఇక ఈ జియో ట్యాగింగ్ వలన ప్రయోజనాలు ఏంటి అని చెప్పి చూసుకున్నట్టయితే, చీనార్ చెట్ల గణన సులభతరం అవుతుంది, వీటిని లెక్కించడం సులభతరం అవుతుంది. అలాగే వీటి క్రమబద్ధమైన సంరక్షణకు సహాయపడుతుంది. అలాగే పర్యావరణ అవగాహనకు ఉపయోగపడుతుంది. వృక్ష సంపదను భవిష్యత్తు తరాలకు రక్షించడం అనేది జరుగుతుంది ఈ జియో ట్యాగింగ్ వల్ల ప్రయోజనాలు. సో ఈ చీనార్ చెట్లు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయంటే మనకు ఓన్లీ కాశ్మీర్లోనే ఉన్నాయి. జియో ట్యాగింగ్ చేస్తున్న చెట్లు ఏంటంటే చీనార్ చెట్లు. సో ఇవి చాలా అందంగా కనిపిస్తాయి. మనకు కాశ్మీర్ వెళ్ళినట్టయితే అటువంటి పరిస్థితుల్లోనే ఉంటాయి కాబట్టి. సో ఇది మనకు చీనార్ చెట్ల యొక్క జియో ట్యాగింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఈ టాపిక్ పైన క్వశ్చన్స్ రావడం జరుగుతుంది కాబట్టి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.